మీకు సబ్స్క్రైబర్స్ రావట్లేదా? వ్యూస్ పెరగట్లేదా? మీ వీడియో అనేది మీ సబ్స్క్రైబర్స్ వరకు రీచ్ అనేది అవ్వట్లేదా? మరి సబ్స్క్రైబర్స్ రావాలంటే ఏం చేయాలి? మన ఛానల్ గ్రోయింగ్ అనేది తగ్గిపోయిందా? మరి మన ఛానల్ గ్రో అవ్వాలంటే మనం ఏం చేయాలి? ఈ డౌట్ అన్నిటికీ నేను ఇక్కడ క్లియర్‌గా సమాధానం ఇస్తానన్నమాట. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఇన్ఫర్మేషన్‌లోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్. ఇక్కడ ఒక కామెంట్ అనేది చూడండి. ఏందంటే నాకు ఒక సిస్టర్ అని కామెంట్ చేశారు. ఏమనేసంటే అన్న వ్యూస్ అండ్ సబ్స్క్రైబర్స్ అనేది రావట్లేదనేసి. దానికోసం అయితే ఈ వీడియో ఇన్ఫర్మేషన్ చేశాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఎవిడెన్స్ అనేది చూడండి. చూస్తున్నారు కదా! ఇది నేను 3 మంత్స్‌లోనే సంపాదించుకున్న ఫ్రెండ్స్. మీరు కూడా మీ ఛానల్‌ని మంచిగా గ్రో చేసుకొని 3 మంత్స్‌లోనే చాలా సింపుల్‌గా మీరు ఇది సంపాదించుకోవచ్చు. అది పెద్ద విషయం కాదు. సో చాలా మందికి 1 ఇయర్, 2 ఇయర్స్ ఇట్లా పట్టొచ్చు. సో నేను చెప్పిన విధంగా మీరు ట్రై చేశారంటే 100% మీరు 3 మంత్స్‌లోని మీరు కూడా మంచిగా మీ ఛానల్‌ని గ్రో చేసుకోవచ్చు. ఇన్‌కేస్ మీ ఛానల్ గాని ఇప్పుడు గ్రోయింగ్ అనేది తగ్గిపో ఉంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ఛానల్‌ది ఒకసారి చెక్ చేయండి. ఫ్రీజ్ అనేది అయిపోయిందనమాట. అది అన్‌ఫ్రీజ్ ఎట్లా చేయాలో ఈ వీడియోలో క్లియర్‌గా ఇన్ఫర్మేషన్ ఇస్తా. దానికి సబ్స్క్రైబర్స్ అండ్ వ్యూస్ కూడా పెరుగుతాయన్నమాట. ఈ విధంగా ఈ ప్రాసెస్ చేయండి. నేను ఏ వీడియో చేసినా సరే 100% అది పక్కాగా ఇన్ఫర్మేషన్ కరెక్ట్ అనిపిస్తేనే మన ఛానల్లో ప్రొవైడ్ చేస్తాను. దానికి ఎవిడెన్స్ కూడా నేను ప్రొవైడ్ చేస్తాను. మీకు డౌట్ ఉంటే మీరు ప్రీవియస్ వీడియోలో వెళ్ళి చెక్ చేసుకోవచ్చు. నేను ప్రతి ఒక్క వీడియోలోని ఎవిడెన్స్ అనేది చూపించి వీడియో అనేది ఇన్ఫర్మేషన్ చెప్పానన్నమాట. ఆల్రెడీ నా ఫస్ట్ ఛానల్లో ఎక్స్పీరియన్స్ చేసా. సో చేసింది అండ్ దాని తర్వాత మొత్తం రీసెర్చ్ చేసి నేను ఏ వీడియో చేసినా సరే తీసుకొస్తానన్నమాట. ఇన్ఫర్మేషన్లోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్. మన ఛానల్ అనేది 21 డేస్లో 500 సబ్స్క్రైబర్స్ని కంప్లీట్ చేయాలనేసి నేను అనుకున్నా ఈ కొత్త ఛానల్ అనేది. సో ప్లీజ్ చూసిన వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తారు ఆశిస్తున్నా. ఇంకా వీడియోని లైక్ చేయకపోతే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మీ సపోర్ట్ అనేది చాలా అవసరం. మీరు సపోర్ట్ చేస్తే నేను కూడా మీకు సపోర్ట్ చేస్తాను. మన తెలుగు కమ్యూనిటీ అనేది ఒకరికొకరు సపోర్ట్ చేసుకొని ముందుకెళ్తేనే అంటే మన ఛానల్స్ అన్నీ కూడా మంచిగా గ్రో అనేది అవుతుందన్నమాట. సో మీకైతే అర్థమైంది అనుకుంటున్నా. సో ఇక లేట్ చేయకుండా మన వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ వన్ ఏంటంటే సబ్స్క్రైబర్స్ అనేది పెరగాలంటే ఇది మాత్రం చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఈ విధంగా ట్రై చేయండి. ఏంటంటే షార్ట్స్ వీడియో అనేది ఎక్కువ పెట్టడానికి ట్రై చేయండి. ఎందుకు షార్ట్స్ వీడియో ఎక్కువ పెట్టండి అని చెప్తున్నానంటే షార్ట్స్ వీడియోకి అనేది చాలా ఎక్కువ రీచ్ అనేది ఉంటుంది. సో మీరు కూడా మంచి కంటెంట్ చేస్తున్నట్లయితే మీ కంటెంట్ నచ్చితే మాత్రం చాలా ఎక్కువ రీచ్ అవుతున్నప్పుడు చాలామంది సబ్స్క్రైబ్ అనేది చేసుకుంటారు. సో అట్లానే మీరు ఎక్కువ షార్ట్స్ వీడియో పెట్టడానికి ట్రై చేయండి. ఇక్కడ మీకు డౌట్ కూడా రావచ్చు. ఏంటంటే మరి షార్ట్స్ వీడియో చూసేవాళ్ళు మనం లాంగ్ వీడియోస్ పెడితే చూస్తారా? షార్ట్స్ వీడియోకి వచ్చే వాచ్ టైం మనకు కలుస్తుందా? మరి లాంగ్ వీడియోస్ పోస్ట్ చేసినప్పుడు అది షార్ట్స్ వీడియో చూసేవాళ్ళు చూడకపోతే మన వీడియోకి ఎట్లా రీచ్ అనేది ఉంటుంది? వీటన్నిటికి కూడా నేను క్లియర్గా సమాధానం చెప్తా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చేయాల్సింది ఒకటే అనమాట. వీడియోని ఎండ్ వరకు చూడండి. అట్లయితే ప్రతి ఒక్క పాయింట్ అనేది క్లియర్గా తెలుస్తుంది. నేను స్టార్టింగ్లో మన ఛానల్లో ఎట్లా నేను ప్రొవైడ్ చేసేవాడిని అది కూడా మీకు ఎండ్లో క్లియర్గా చెప్తా. 3 మంత్స్లో మంచిగా గ్రో అవ్వాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ యూట్యూబ్ ఆల్గరిథంని మనం అర్థం చేసుకోవాలి. ఆ విధంగా ట్రై చేయండి 100%. ఇప్పుడు మీరు ఛానల్ స్టార్ట్ చేసి మీ ఛానల్ కానీ గ్రోయింగ్ అనేది తగ్గిపోతే ఫ్రీజ్ అయిపోయిందనమాట. సో అది అన్ఫ్రీజ్ చేసుకోవాలి. అది కూడా ఎండ్లో చెప్తా. అంటే ఎండ్లో అంటే ఈ వీడియో ఇన్ఫర్మేషన్లోకి వెళ్ళే ముందు మీకు క్లియర్గా అర్థమైపోతుంది. అది ఎక్కడో ఒక దగ్గర నేను కరెక్ట్గా అక్కడ నేను ప్లే చేసి ఇట్లా చేయండి అన్ఫ్రీజ్ అనేది అయిపోతుంది అని నేను మీకు ఇన్ఫర్మేషన్ అనేది ఇచ్చేస్తానమాట. ఇప్పుడు మనం ఏమనుకున్నామంటే ముందుగా మనకు సబ్స్క్రైబర్స్ కావాలనేసి దాని తర్వాత వ్యూస్ ఎట్లా పెరగాలో అది కూడా చెప్తా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు సబ్స్క్రైబర్స్ కావాలి కనుక ఫస్ట్ మనం ఏంటంటే సబ్స్క్రైబర్స్ మీద ఫోకస్ పెట్టాలి. సో అలాంటప్పుడు మనం ఏం చేయాలి? సబ్స్క్రైబర్స్ని ముందు గెయిన్ చేసుకోవాలి. మరి సబ్స్క్రైబర్స్ని గెయిన్ చేసుకోవాలంటే ఎక్కువ షార్ట్స్ వీడియోస్ అనేది పోస్ట్ చేయాలి. సో పోస్ట్ చేయడమే కాకుండా మంచి కంటెంట్ అనేది ఇవ్వాలన్నమాట. సబ్స్క్రైబర్స్కి అనేది ఎంటర్టైన్మెంట్గా ఉండేటట్టు. సో ఈ విధంగా మీరు ఎటువంటి కంటెంట్ చేసినా సరే మీరు మంచిగా మీ ఎక్స్ప్లెనేషన్ అనేది బాగుండాలి. మీరు చెప్పేటప్పుడు ఏంటంటే కాస్త స్టైల్గా ఇట్లా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చేటట్టు చెప్పండి అనమాట. కొంతమంది ఏంటంటే వాయిస్ని కూడా అట్రాక్ట్ అవుతారనమాట. సో ఆ విధంగా కూడా ట్రై చేస్తారు కదా. అంటే వాయిస్ బాగుంది, ఇతని ఇన్ఫర్మేషన్ బాగుంది అండ్ వాయిస్ కూడా బాగుంది, ఈ విధంగా కూడా ట్రై చేస్తారు. చాలామంది దీన్ని కూడా అట్రాక్ట్ అవుతారనమాట. సో ఆ విధంగా మీరు మంచి కంటెంట్ ఇచ్చారనుకోండి మీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారు. సో సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత ఏంటంటే ఎక్కువ మందికి ఇంకా రీచ్ అవుతుంది. సబ్స్క్రైబర్స్ వల్ల రీచ్ అవ్వడం కాదు. సో వీడియో ఎంత ఎక్కువ మందికి రీచ్ అయితే అంత ఎక్కువ వ్యూస్ అనేది మీరు గెయిన్ చేసుకోగలుగుతారు. సో మీకైతే అర్థమైంది అనుకుంటున్నా. మీరు మంచి కంటెంట్ ఇస్తూ వెళ్ళారనుకోండి షార్ట్స్ వీడియో చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని ఉంటారు కదా. అదే మీరు లాంగ్ వీడియోస్ పెట్టి నాకు ఏం చేస్తారంటే మీ కంటెంట్ బాగుందనుకోండి షార్ట్స్ చూసేవాళ్ళు లాంగ్ వీడియోస్ కూడా అదే మనవాడు లాంగ్ వీడియోస్ పెట్టాడు కనుక ఏదో ఇన్ఫర్మేషన్ మంచిగానే ఉంటుందనేసి లాంగ్ వీడియోస్ కూడా అట్లా స్లోగా చూస్తూ అలవాటు అవుతారన్నమాట. సో మీకైతే అర్థమైంది అనుకుంటున్నా. మన సబ్స్క్రైబర్స్ తెచ్చుకున్న తర్వాత మనం ఎట్లా షార్ట్స్ వీడియోకి మన వ్యూవర్స్కి ఎట్లా అలవాటు చేయాలో క్లియర్గా ఇన్ఫర్మేషన్ అయితే మీకు ఇచ్చానని అనుకుంటున్నా.
ఏమన్నా ఏ డౌట్ ఉన్నా సరే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. సో మీరు కూడా కమెంట్ చేయండి, మీ కమెంట్ కూడా పిక్ చేసి సో దానికి క్లియర్గా నెక్స్ట్ వీడియో అదే చేస్తాను. ఎంత ఎక్కువ మంది కమెంట్ చేసినా సరే సో ప్రతి ఒక్కరి కమెంట్కి నేను ప్రతి ఒక్క దీనికి ఆన్సర్ చేస్తానన్నమాట. ఏ డౌట్ ఉన్నా సరే సో మన ఛానల్లో ప్రీవియస్ వీడియోలో చెక్ చేయండి. యూట్యూబ్ అప్డేట్ వీడియోస్ అనేవి చేస్తుంటాను. సో ఏ ఇన్ఫర్మేషన్ అయినా సరే మీరు అడగండి, నేను ప్రతి ఒక్కటి మీకు క్లియర్గా ఇన్ఫర్మేషన్ 100% అది పర్ఫెక్ట్ అయితేనే మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తానన్నమాట. లేదంటే ఇంకా మొత్తం రీసెర్చ్ చేసి ఇది పలానా ఇది ఈ ఇన్ఫర్మేషన్ అనేసి మీకు అయితే ప్రొవైడ్ చేస్తాను. అంతా బాగానే ఉంది. ఏంటంటే ఇది కూడా మీరు చేయాలి. ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ వీడియో బాగుంది, మీ ఎక్స్ప్లెనేషన్ బాగుంది, మరి సబ్స్క్రైబర్స్ రావట్లేదంటే ఏంటంటే మీరు వీడియో చేసేటప్పుడు అక్కడ కూడా మీరు అడగాలన్నమాట. ఏమని అంటే ప్లీజ్ మీరందరూ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి అనేసి ఇట్లా వీడియోలో చెప్పండి. అట్లా చెప్తేనే కదా సో చూసి వెళ్ళిపోయే వాళ్ళకి ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అర్థమవుతుంది, మనకు అడిగారు కనుక సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేద్దాం అనేసి. ఇట్లా మీరు ప్రతి ఒక్క వీడియోలో ఇట్లా చెప్పండి. సో ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి అనేసి ఈ విధంగా చెప్పండి. అట్లా మీరు చెప్తేనే కదా వాళ్ళకి కూడా గుర్తు చేస్తుంటే అర్థమవుతుంది అనమాట. అసలు సబ్స్క్రైబ్ అనే ఆప్షన్ ఎక్కడ ఉంది, ఆ టైటిల్ కూడా ఎక్కడ ఉంది అనేది కొందరికి తెలియని వాళ్ళు ఉంటారు కదా. సో ఇప్పుడు అందరూ కూడా వీడియో చేసే వాళ్ళందరూ కూడా ఎడ్యుకేటెడ్ పర్సన్సే చేస్తారు. బట్ కొందరు ఉండొచ్చు కదా సో వాళ్ళకి కూడా తెలియాలి కదా. సో చాలామంది ఏంటంటే మినిమం జీరో నాలెడ్జ్ ఉన్న వాళ్ళు కూడా యూట్యూబ్ అనేది స్టార్ట్ చేస్తారు. సో ఆబ్వియస్లీ నేను కూడా అట్లానే స్టార్ట్ చేశాను కనుక ఈ ప్రాబ్లం అన్నీ నేను ఫేస్ చేసి వచ్చాను. సో దానికోసం అయితే వీడియో అనేది చేశాను అనమాట. సో మీకైతే అర్థమైంది అనుకుంటున్నా. ఏంటంటే మీరు వీడియో చేసేటప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అడగండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి అనేసి. అదేవిధంగా ఏం చేస్తారంటే మీ వీడియోలోని చిన్న ప్లే బటన్ అంటే సబ్స్క్రైబ్ అనేది చిన్న వీడియో క్లిప్ అనేది యాడ్ చేయండి. వీడియో కింద మీరు ఎడిటింగ్లోని ఇట్లా అక్కడ టైటిల్ డిస్ప్లే అవుతుంది కదా, చూడండి నేను ఇట్లా డిస్ప్లే చేస్తున్నా. ఈ విధంగా మీరు కూడా డిస్ప్లే చేయండి. ఆ విధంగా డిస్ప్లే చేశారనుకోండి క్లియర్గా వాళ్ళకి ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది అనమాట. ఆ తర్వాత సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేస్తారు. సో ఇది వరకు ఓకే, వీడియో ఇన్ఫర్మేషన్ బాగానే చెప్పారు, ఎక్స్ప్లెనేషన్ బాగుంది, వీడియో బాగుంది, సబ్స్క్రైబ్ కూడా చేసుకున్నారు. మరి వ్యూస్ అనేది ఎట్లా తెచ్చుకోవాలి? సో ఈ ఇన్ఫర్మేషన్ అయితే ఇప్పుడు నేను మీకు ప్రొవైడ్ చేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంకా వీడియోని లైక్ చేయకపోతే మాత్రం ప్లీజ్ లైక్ చేసి సపోర్ట్ చేయండి. మీ లైక్ అండ్ మీ సబ్స్క్రైబ్ అనేది చాలా అవసరం కనుక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. ఏ డౌట్ ఉన్నా సరే కమెంట్ మాత్రం చేయకపోండి, ఏదో ఒకటి మీరు కమెంట్ అయినా చేయండి. మీరు కమెంట్ చేస్తే నాకు చాలా అవసరం. సో వీడియో ఇన్ఫర్మేషన్ బాగుందా లేదా లేదు, ఇంకా ఇంకో విధంగా ట్రై చేయండి. ఇట్లా మీరు ఏదో ఒకటి మీకు నచ్చిన విధంగా మీరు ట్రై చేయండి. ఇక్కడ చూడండి ఇంకో కమెంట్ నేను డిస్ప్లే చేశాను, మీ వ్యూస్ కోసం చేశాను ఆ వీడియో అనమాట. బ్రదర్ అయితే కమెంట్ చేశారు ఏమనేసి అంటే మీకు లేవు అనేసి. సో నాకు చాలా హ్యాపీగా ఉంది, ఎందుకంటే ఏదో ఒకటి మీరు కమెంట్ చేస్తేనే కదా సో నేను ఇంకా కొత్తగా రీసెర్చ్ చేసి ఇది వర్క్ అవుతుందా లేదనేసి నేను కమెంట్ చేస్తాను. సో అది చేయడంలో ఆ బ్రదర్ అనేది తప్పు లేదు. ఏంటంటే మన స్టార్టింగ్ ఛానల్ అనేది గ్రో అవ్వాలంటే కాస్త టైం పడుతుంది. టైం అంటే ఎక్కువ కాదు, సో 3 monthsలోని కూడా మనం గ్రో చేసుకోవచ్చు. సో ఈ విధంగా మీరు ట్రై చేయండి. నేను చెప్పిన విధంగా 100% మీకు వర్క్ అవుతుంది. నా ఫస్ట్ ఛానల్లో నేను అలానే ట్రై చేశాను. సో నెక్స్ట్ ఏంటంటే నేను షార్ట్స్ వీడియో పెట్టమన్నాను కదా అనేసి చాలామంది ఏంటంటే రోజుకి 4-5 అంటే 4-5 వీడియోలు ఇట్లా పోస్ట్ చేసేస్తున్నారనమాట. ఈ విధంగా అప్లోడ్ చేయకండి. 4-5 వీడియోలు పెట్టారనుకోండి, నేను ఎగ్జాంపుల్గా చెప్తాను. ఏంటంటే ఒక వీడియో మీరు పెట్టిన తర్వాత ఆ వీడియో మంచిగా బూస్ట్ అవుతుంది, రీచ్ అవుతుంది అన్నప్పుడు ఇంకో వీడియో టక్కన పడిపోయింది అనుకోండి, యూట్యూబ్ ఎట్లా అర్థం చేసుకుంటుంది? ఆ వీడియో రీచ్ అవుతున్నప్పుడు కొత్త వీడియో సజెస్ట్ చేయాలి కదా. సో ఇంకో వీడియో అనేది సజెస్ట్ చేస్తుంది, మెల్లిగా రీచ్ అవుతున్న వీడియో కిందన డౌన్లో పడేస్తుంది అనమాట. ఈ విధంగా వర్క్ చేస్తుంది. అట్లాంటిది మీరు 4-5 వీడియోలు పెట్టారనుకోండి, మరి ఎట్లా మీకు రీచ్ అనేది వస్తుంది? సో మీరేం చేస్తారంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ రోజుకి ఒక వీడియో మాత్రం పెట్టండి, అది కూడా షార్ట్స్. సో ఒక 1 week వరకు ఒక్కొక్క వీడియో అనేది అప్లోడ్ చేయండి. అప్లోడ్ చేసిన తర్వాత ఆ వీడియో అనేది మీకు ఎట్లా రీచ్ అనేది వస్తుంది, సో దాన్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ అబ్జర్వ్ చేసుకోండి. మీకు మీ ఛానల్లో యూట్యూబ్ ఎట్లా వర్క్ చేస్తుంది, దాని ఆల్గోరిథం ఎట్లా వర్క్ చేస్తుంది ఏంటనేది దాన్ని తెలుసుకోండి. ఒక్కొక్క వీడియో అనేది రోజుకు అప్లోడ్ చేయండి. అట్లా ఒక 1 week వరకు అప్లోడ్ చేసిన తర్వాత నెక్స్ట్ స్టెప్ అనేది వెయ్యండి. ఏం చేస్తారంటే ఆ 1 weekలో మీకు రిజల్ట్ ఎలా ఉందనేది తెలుస్తుంది. ఆ తర్వాత మీకు మంచి రీచ్ వచ్చిందనుకోండి, రోజుకి 2 వీడియోలు అప్లోడ్ చేయండి. అది మాత్రం 1 month వరకు రోజుకి 2 వీడియోలు అప్లోడ్ చేయండి, మార్నింగ్ ఈవినింగ్. సో ఆ విధంగా అప్లోడ్ చేసిన తర్వాత ఏంటంటే ఆ షార్ట్స్లో చెప్పేది ఏంటంటే ఎండ్లో ఏదైనా సరే మీరు చెప్పాలి ఏందని అనమాట. మీకు ఎక్కువ వ్యూస్ రావాలనేసి మీకు ఇక్కడ చెప్పాను స్టార్టింగ్లో, గుర్తుందా? సో ఆ విధంగా ఎక్కువ వ్యూస్ రావాలంటే మీరు చేసే షార్ట్స్లో కూడా చెప్పాలి. వీడియో టైటిల్ కింద ఒక వీడియో లింక్ ఇచ్చాను, ఆ వీడియో చూడండి అనేసి. అంత లాంగ్ వీడియోస్ అనేది ఎంత ఎక్కువ మంది చూస్తే అంత ఎక్కువ మందికి సజెస్ట్ చేస్తుంది. సో వ్యూస్ కూడా ఎక్కువ వస్తాయి అన్నమాట. సో వ్యూస్ రాకపోవడానికి కారణం ఏదైతే ఉందనో, మీరు స్టార్టింగ్లో మీరు ఎక్స్ప్లెనేషన్ ఏదైతే చెప్తారో దాన్ని బట్టి బేస్ చేసుకుని ఉంటుంది మీకు వ్యూస్ రావాలా లేదనేది. అసలు యూట్యూబ్ అనేది మీ వీడియో అనేది బూస్ట్ చేయాలా లేక డౌన్లో పడేయాలా అనేది యూట్యూబ్ అనేది అర్థం చేసుకుంటుందన్నమాట. సో మన వీడియో అనేది ఎంత ఎక్కువ మంది ఎంతసేపు స్పెండ్ చేస్తే అంత ఎక్కువ రీచ్ వస్తుంది.
ఆల్రెడీ నేను స్టార్టింగ్‌లో చెప్పాను. మన ప్రీవియస్ వీడియోలో చెప్పాను. ఒకసారి చెక్ చేసుకోండి. ఏందంటే మనకు ఎక్కువ వ్యూస్ రావాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన వీడియోలోని మన వ్యూవర్స్ ఎంతమంది స్పెండ్ చేస్తున్నారు. సో దాన్ని బట్టి డిపెండ్ అయ్యి ఉంటుంది. సో ఎక్కువసేపు స్పెండ్ చేశారనుకోండి ఇంకా ఎక్కువ క్రియేటర్స్‌కి సజెస్ట్ చేస్తుంది. సో ఇంకా ఎక్కువ క్రియేటర్స్ ఇంకా మీ వీడియోస్ అనేవి చూశారనుకోండి చాలా ఎక్కువ యావరేజ్ వ్యూ డ్యూరేషన్ పెరుగుతుంది. దానివల్ల ఇంకా ఎక్కువ వ్యూస్ అనేది వచ్చే ఛాన్స్ ఉందనమాట. సో మీరు ఎక్స్‌ప్లనేషన్ ఇచ్చే బట్టే బాగుంటుంది ఏదైనా సరే. అది మీ మీదే డిపెండ్ అయ్యి ఉంటుంది. దానికి సెట్టింగ్స్ ఇది అది ఏటైతే లేదు. సో యూట్యూబ్ ఎట్లా వర్క్ చేస్తుంది ఏంటనేది మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ దాన్ని అర్థం చేసుకొని వీడియో చేయండి. 100% మీ ఛానల్ అనేది మంచిగా గ్రో అవుతుంది. ఎక్కువ వ్యూస్ అండ్ సబ్స్క్రైబర్స్ కూడా వస్తారనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ యూట్యూబ్ ఆల్గోరిథం అనేది మీరు అర్థం చేసుకుంటే దాన్ని బట్టి మీకు వ్యూస్, సబ్స్క్రైబర్స్ రావాలో లేదో మీరే డిసైడ్ చేసుకుంటారు. ఏందంటే మీకు ఎట్లా వర్క్ చేస్తుంది ఏంటనేది క్లియర్‌గా తెలిసిపోతుంది కదా! సో మీ వీడియోలోనే ఎక్కువసేపు స్పెండ్ చేశారనుకోండి, ఎక్కువ మందికి సజెస్ట్ చేస్తుంది. సో దానివల్ల వాళ్ళు చూస్తారు, సబ్స్క్రైబ్ చేసుకుంటారు అండ్ యావరేజ్ వ్యూ డ్యూరేషన్ పెరుగుతుంది. ఎక్కువసేపు చూసినందుకు ఇంకా కొత్త క్రియేటర్స్‌కి సజెస్ట్ చేస్తుంది. సో వ్యూస్ అయితే ఈ విధంగా పెరుగుతుందనమాట. ఐ హోప్ గైస్ మీకైతే అర్థమైంది అనుకుంటున్నా. ఏ డౌట్ ఉన్నా సరే కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. మీ కామెంట్ కూడా పిక్ చేసి ప్రతి ఒక్క కామెంట్‌కి నేనైతే ఆన్సర్ చేస్తాను. ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే ఇంకా వీడియోని లైక్ చేయకపోతే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.